నమస్కారం అండి. నా పేరు సంతోష్. నేను హైదరాబాద్, ఆంధ్ర అండ్ తెలంగాణ రీజనల్ హెడ్. మనకి ఫస్ట్ భారత్ గౌరవ్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, ఆఫ్టర్ కరోనా మోడీ పీపీపీ ప్యానల్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనకి 2022లో ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం కూడా యాత్రా బేస్డ్గా ఉంటుందండి. అంటే డొమెస్టిక్ టూరిజాన్ని బూస్ట్ చేయడానికి ఓన్లీ యాత్రా సర్క్యూట్లు మాత్రం మేము ఆపరేట్ చేయగలము. అందులో మనకి మొట్టమొదటిసారిగా ఇండియా లెవెల్లో మొట్టమొదటిసారిగా సౌత్ స్టార్ అండ్ టూర్ టైమ్స్ వాళ్ళు మాత్రమే ఈ ట్రైన్ తీసుకున్నారండి. ఒకే ఒక ప్రైవేట్ ట్రైన్ రన్ అవుతుంది, అది కూడా సౌత్ స్టార్ అండ్ టూర్ టైమ్స్ భారత్ గౌరవ్. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఈ మాలయ పక్షాలు మన తెలుగు వారందరం కూడా మాలయ పక్షాలు ఉంటాయి కదా, ఇయర్లీ వన్స్ వస్తాయి మాలయ పక్షాలు. మాలయ పక్షాల్లో మనం మెయిన్గా పిండ ప్రదానాలు పితృతర్పణాలు చేస్తూ ఉంటాము. అందుకని ఆ కాన్సెప్ట్ను దృష్టిలో ఉంచుకొని మనకి ఇది మూడోసారి అండి. గత లాస్ట్ 2 yearsగా కూడా ఈ మాలయ పక్షాలు మనం సప్తమోక్ష యాత్ర చేయడం జరిగింది. ఇది మూడోసారి అండి. ఈ మూడోసారి కూడా మన ముందుకి మాలయ పక్షాలు యాత్ర తీసుకురావడం జరిగింది సౌత్ స్టార్ అండ్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 9th చెన్నై నుండి బయలుదేరి చెన్నై, గూడూరు, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్, కాజీపేట ఈ రూట్లో వెళ్తుందండి. ఇక్కడ అందరూ కూడా బోర్డింగ్ అవ్వచ్చు ఈ ప్రదేశాల్లో. ఈ యాత్ర మొత్తం కూడా 14 days ఉంటుందండి. మీకు ఈ 14 daysలో మీరు సందర్శించే ప్రదేశాలు ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారకా, సిద్ధపూర్, మాతృగయ, అయోధ్య, ప్రయాగ్రాజ్, అదేవిధంగా ద్వారకా, బేట్ ద్వారకా, నాగేశ్వరము, వారణాసి, లాస్ట్లో వచ్చేసి గయా అండి. మాలయ అమావాస్య రోజు ఏదైతే ఉందో మనం దాన్ని విశేషంగా భావిస్తాము. మాలయ అమావాస్యకి మనం మామూలుగా పెద్దలకు ఇచ్చుకుంటామంటాం కదా, అది అక్కడ మాలయ అమావాస్య రోజు గయాలో ఉండే విధంగా ప్లాన్ చేసి లాస్ట్ గయా నుండి మనం రిటర్న్ తిరిగి రావడం అనేది జరుగుతుందండి. సో దీంట్లో మీకు ఏంటంటే ఫెసిలిటీస్, ఇప్పుడు మామూలు ట్రైన్లలో వెళ్తే మాత్రం మనకి మిగతా వారు రావడం పోవడం జరుగుతుంది. ఈ ట్రైన్ ఎస్పెషల్లీ ఫర్ యాత్రీస్ అండి. ఎవరైతే మనతో పాటు యాత్ర బుక్ చేసుకున్నారో వాళ్ళ 14 members ఇదే ట్రైన్ అన్ని చూపించుకొని వచ్చేస్తుందండి. ప్రతి డెస్టినేషన్ కొని మనకి ట్రైన్ ఇదే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బస్సులో ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అదే బస్సెస్లో అదే ట్రైన్కి వచ్చేస్తాం. అదే సీట్లో కూర్చొని మీరు ట్రావెల్ చేయవచ్చండి. ఇంకో ఏంటంటే మనకి ఫుడ్ అండి, మెయిన్లీ ఫుడ్. మన పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ గురించి చాలా ఇదవుతుందండి. ఎందుకంటే నార్త్ ఫుడ్ మనకు అంత పడదు. వాళ్ళు నాన్, రోటీ, బటర్ ఇవి తిని బతుకుతారు. మనకేంటంటే ఈ ట్రిప్లో మనతో బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎంటైర్ త్రూ అవుట్ టూర్లో కూడా మనం మన సౌత్ ఇండియన్ మీల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తామండి. ఈ మీల్స్ అన్నీ కూడా మళ్ళీ అన్లిమిటెడ్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎస్కార్ట్ అండి, టూర్కి ఎస్కార్ట్ లేదంటే టూర్ మేనేజర్ అంటాము. ఇతను అనేది ఒక కోచ్కి, ఒక 70 members ఉన్న కోచ్కి ఇతను కోచ్ కెప్టెన్గా వ్యవహరిస్తూ ఆ 70 member బాధ్యత ఇతను తీసుకుంటాడు. ఆ 70 memberని తీసుకురావడం, తీసుకెళ్ళడం, వాళ్ళని గైడ్ చేయడం, ఇదంతా కూడా ఇతని బాధ్యత అండి. ఇతను రెస్పాన్సిబుల్ ఆ కోచ్కి అండి. ఈ విధంగా కూడా ఉంటుంది. సో దీంట్లో ప్యాకేజ్లో మనం వన్స్ నెల్లూరులో బోర్డింగ్ అవుతే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మాదే బాధ్యత ఉంటుంది. దీంట్లో ఫుడ్, ట్రాన్స్పోర్టేషను, అకామిడేషను, సైట్ సీయింగ్ ప్లేసెస్, పితృతర్పణాలకు ఏర్పాట్లు. మామూలుగా వెళ్తే ఇప్పుడు మనం పితృతర్పణాలకు వెళ్తున్నాం కదా, అక్కడ వెళ్తే మామూలుగా గోదానం, భూదానం ఇవన్నీ పేర్లు చెప్పి అక్కడ 2,000, 3,000 కాజేస్తారండి. సో మనతో వస్తే ఏంటంటే మనం స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తాము. మనతో పాటు మన భాషలో చాలామందికి ఇక్కడికి వెళ్తే ఎవరు తెలియదు, ఎవరితో మాట్లాడుకోవాలో తెలియదు, అట్లా ఉంటుంది కదా. మన భాషలో మనతో కూడా ఋత్వికులు వస్తారండి. అంటే పూజారులు మనతో కూడా ట్రైన్లో ఉంటారు. వాళ్ళతోనే మీరు అక్కడికి వెళ్ళాక మన భాషలోనే మన పూర్వీకులకు పితృతర్పణాలను చేయొచ్చు. అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. 64,600 అండి. సెకండ్ ఏసీ 54,100, థర్డ్ ఏసీ 45,750, స్లీపర్ వచ్చేసి 30,250 అండి. సో ఈ ట్రైన్లో రైల్వే వచ్చేసి మనకి 33% రిజర్వేషన్ ఇస్తుంది, అంటే కన్సెషన్ ఇస్తుందండి రైల్వే కూడా ఎంటైర్గా. ఈ కన్సెషన్ పోను మేము ఇప్పుడు చెప్పిన రేట్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి LFC, LTC వర్తిస్తుందండి. దీన్ని మనం మామూలు బుకింగ్ సెంటర్లో బుకింగ్ చేసుకోరాదండి. ఓన్లీ మనకి ఎక్కడైతే మా వెబ్సైట్ లేదంటే హెల్ప్ లైన్ నెంబర్లో బుక్ చేసుకోవచ్చు అండి. మా వెబ్సైట్ వచ్చేసి www.tourtimes.in. అదేవిధంగా మా హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 9355021516 అండి. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మా వెబ్సైట్ ఇది కొంచెం ఈ 33% ఏదైతే రిజర్వేషన్ ఉందో అదంతా కూడా మన ఈ నెల్లూరు ప్రజలకు రీచ్ అయ్యేలా చూడాలి.